నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, ఈ కొత్త కాన్సెప్ట్ ఏమిటిది? మనకి హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. రిటైర్మెంట్ హోమ్స్ అని చెప్పి హైదరాబాద్ నగర శివార్లలో అలాంటివి వస్తున్నాయి. వాటి మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నేను కూడా అలాంటి ప్రాజెక్ట్స్ని బెట్టింగ్ చేసి నేను కూడా అలాంటి ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించడం జరిగింది. ఎందుకంటే నేను నవ వృద్ధుణ్ణి. సో నాలాగా ఎంతోమంది వృద్ధులు నవవృద్ధులు అయిన తర్వాత డెఫినెట్గా అందరూ కూడా ఆ సొంత పనులు వాళ్ళకి వాళ్ళు చేసుకోలేక డిపెండెంట్ వృద్ధులు అవుతారన్నమాట. ఇప్పుడు ఇండిపెండెంట్ వృద్ధుడు, అప్పుడు డిపెండెంట్ వృద్ధుడు అవుతాడు. కాబట్టి ఎప్పుడైతే మనము మన పనులు మనం చేసుకోలేని పరిస్థితి వస్తుందో, ఎప్పుడైతే మనకి దగ్గరగా అంటే ఎప్పుడో అయిపోయింది, సమిష్టి కుటుంబాలు ఎప్పుడో వెళ్ళిపోయినాయి, న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. న్యూక్లియస్ ఫ్యామిలీస్ తర్వాత సోలో ఫ్యామిలీస్, పెళ్ళిళ్ళే చేసుకోకుండా పిల్లలు ఎంతోమంది మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఏంటి, వాళ్ళు దానికి కొత్త కొత్త కాన్సెప్ట్స్ పెట్టారు. డబల్ ఇన్కమ్ నో కిడ్స్, సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్, వాళ్ళు ఫ్రీ బర్డ్స్లా తిరుగుదామని చెప్పి పిల్లలు అనుకుంటున్నారు. ఇలాంటి కాన్సెప్ట్స్లో ప్లస్ వాళ్ళకి కెరీర్ చాలా, వాళ్ళకి అంబిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ అంబిషన్స్ మనమే చదివించాం పిల్లల్ని. సో అలాగా వాళ్ళ పైకి వృద్ధిలోకి రావాలని చెప్పి మనమే కోరుకున్నాము, మనమే మొక్కుబళ్ళు పెట్టుకున్నాము, మనమే వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దాము. మన ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఉన్న ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ఐఏఎం నుంచి, ఐఐటి నుంచి చదువుకున్న ఆ పిల్లలంతా కూడా దేశ విదేశాల్లో వాళ్ళంటే మనము మానవాళికి ఎంతో ఉపయోగపడేటువంటివి ఎన్నో పనులు చేస్తున్నారు. కాబట్టి మనము ఈ బంధాలతోటి వాళ్ళని ముడివేసి వాళ్ళని మన ఇంటికే పరిమితం చేయటం కూడా ఒక రకంగా మనం దేశానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ తెలివితేటలకి అడ్డు అవరోధం పడ్డట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ ఏదైతే నేను యూఎస్లో ఇదివరకు చూశానో ఎల్డర్ కేర్ అని చెప్పి, అవన్నీ డిఫరెంట్ నేమ్స్ తోటి ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇది ఒక రకంగా శుభసూచకమే. ఎందుకంటే మనకి ఓల్డ్ ఏజ్లో మేబీ 70, 75, 80 వాటెవర్ ఆ ఏజ్లో మనం చూసుకోలేని పరిస్థితుల్లో చక్కగా మనం ఇలాంటి వాటిల్లో ఉంటే ఈ కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి. మొన్న ఒక చేగూరు దగ్గర చూశాను, అది ఇంకా ఎప్పుడు అవి రాలా, లాంచింగ్లో ఉంది, ప్రీ లాంచింగ్లోనే దానికి ఎగబడుతున్నారు జనాలు. ఆయన చాలా మంచి ప్రమోటర్, కాకతీయ బిల్డర్స్ అని. ఇదివరకు గతంలో వాళ్ళు ఫామ్ ల్యాండ్స్ అవి కూడా వేశారు. అలా చూశారు అనమాట. వెళ్ళి నేను కనుక్కున్నాను, అసలు ఏమిటిది, అందరూ అడుగుతున్నారు, ఇలా మెసేజెస్ వస్తున్నాయి, ఏంటి సార్ ఇదని చెప్పి కనుక్కుని చూశాను. వాళ్ళు అంటే టైఅప్ చేసుకుని ఇటు పక్కన బ్యాంకు లోన్ వచ్చేలా చేస్తున్నారు. ఫస్ట్ టైం మేము చూసి బ్యాంకు లోన్ వస్తూ అటు పక్కన హాస్పిటల్స్కి టైఅప్ చేసుకుని, ఇటు పక్కన కమ్యూనిటీ కిచెన్ పెట్టి, ఇంకో పక్కన కమ్యూనిటీ గార్డెన్ పెట్టి, ఇటు పక్కన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఎంత హెల్తీగా వాళ్ళకి అక్కడే పంటలు పండించి ఆర్గానిక్గా కూడా చేసుకునేందుకు. ప్లస్ ఇది విలేజెస్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ నియర్ బై విలేజెస్ వాళ్ళు వస్తున్నారు అక్కడికి. అక్కడ సమృద్ధిగా వీళ్ళకి పనులకి, వంటలకి, పనులు చేసుకోవడానికి వీళ్ళంతా కూడా వర్క్ ఫోర్స్ని తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ వృద్ధులు ఎవరు కూడా ఏమాత్రం కూడా ఒక రకంగా అంటే పిల్లల మీద బెంగ పెట్టుకుంటే నేను చెప్పలేను. పెట్టుకుంటారంటే నేను అనలేను. కానీ బెంగ పెట్టుకుని ఎన్నాళ్ళని బెంగ పెట్టుకుంటారు. ఎలా అయినా బెంగ పెట్టుకోవాల్సిన మన ఇళ్లలో ఉన్నా పెట్టుకుంటాం, అక్కడ ఉన్నా పెట్టుకుంటాం, ఎక్కడున్నా పెట్టుకుంటాం. అది మానసిక బెంగ. కానీ శారీరకంగా వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళకి కావాల్సిన విధంగా అక్కడ అన్ని వసతులు కల్పించి అలాంటి ప్రాజెక్ట్స్ తయారు చేస్తూ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అఫోర్డబుల్గా చేస్తూ నేను ఉన్న ప్రకారంగా అరౌండ్ 50-55 lakhs ఆ రేంజ్లో మనకి ఒక 2 bedroom ఫ్లాట్ ఇచ్చేసి ఆ 2 bedroom ఫ్లాట్ ఓనర్షిప్ మనకు ఉండి మనకి ఏదో లిమిటెడ్గా దాని మీద ఇన్కమ్ తీసుకుని దాన్ని చేస్తున్నారు. ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నారు. అది ఎంతో బాగుంది. నేనైతే హర్షిస్తున్నాను. అలాగే నేను విజయవాడ దగ్గర ఒకటి చూసి, గన్నవరం దగ్గర ఆ ప్రాజెక్టులో వాళ్ళు డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ డబ్బులు మొత్తం రిఫండ్ కూడా ఇస్తున్నారు. ఒక 5-10 lakhs తీసుకుని మిగతా డబ్బులు రిఫండ్ కూడా ఇస్తున్నారు. అంటే అది కూడా అన్ని రకరకాలైన మోడల్స్. ఏ మోడల్లో అయినా సరే ఒకటి మాత్రం ఖాయం. ఎందుకంటే ఒక ఇద్దరే ఉంటూ వృద్ధులు ఇద్దరు ఉండి అంటే వాళ్ళకి ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో ఉండి ఈ వస్తారో రారో తెలియని పని వాళ్ళు వస్తారో రారో తెలియనటువంటి ఆందోళనతో ఉండి సరిగా వంట వండుతుందో లేదో, వంట ఆవిడ చేస్తుందో లేదో తెలియని వాళ్ళు ఉన్నవాళ్ళు, వండుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, ఇలా కొంచెం ఒక రకంగా నన్ను అడిగితే నలిగిపోయి ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా చాలా చక్కటి అంటే సదుపాయాలన్నమాట. వాళ్ళు ఇక్కడికి వెళ్ళిన వల్ల అట్లీస్ట్ నా ఉద్దేశంలో ఒక 5 years మినిమం
ఎక్కువ బతకడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ అక్కడ గ్రీనరీ, ఆక్సిజన్, ఎందుకంటే ఇవన్నీ కూడా దూరంగా ఉన్నాయి. నేను ఇప్పుడు చూసి కోంపల్లి దగ్గర ఉంది, ఇంకోటి చూస్తే ఇప్పుడు చేగోలు దగ్గర ఉంది, మన మెడిటేషన్ సెంటర్ దగ్గర కన్హా మెడిటేషన్ సెంటర్ దగ్గరగా ఉంది, కాకతీయ బిల్డర్స్ వాళ్ళది. ఇక్కడ ఇది చూస్తే వీళ్ళు సాకేత్ వాళ్ళది. అటు పక్కన ఇంకోటి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకొక వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి వాళ్ళవి. ఏవి చూసినా సరే అవన్నీ కూడా సిటీ నుంచి 35-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్లస్ చుట్టూ గ్రీనరీ గ్రీనరీ ఉంది. అండ్ అన్నిటికంటే ఎక్కువగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ మన సమాజంలో చూస్తున్నది ఏంటంటే, ఒకడిని మించి ఒకడు నాకెంతుంది, నీకెంతుంది, నీకేముంది, నాకేముంది అని చెప్పి వృద్ధాప్యంలో కూడా నేను ఇంతటి వాడిని, నేను అంత పని చేశా, ఇంత పని చేశా, నేను ఎండీని, నేను చైర్మన్ని, ఇలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని, ఇండిపెండెంట్ డైరెక్టర్ చేశా, అక్కడ చేశా, ఇక్కడ చేశా అని చెప్పి, అంటే జీవనాడులన్నీ విరిగిపోయి ఒదిగిపోయినా కూడా మనిషిలో ఆ అహం తగ్గల. అన్ఫార్చునేట్లీ ఆ అహంతో బతుకుతున్నారు. సో ఇలా కమ్యూనిటీస్లో, అలాంటి కమ్యూనిటీస్లో ఉండి మనం ఒక న్యూనత భావంతో బతికే బదులు ఇలాంటి వాటికి వెళ్తే అక్కడ అందరూ ఒకటే స్టేజ్లో ఉంటారు. అందరూ ఒకటే గ్రాడ్యుయేట్లు చూస్తుంటే అందరూ కూడా అయ్యా మనకి ఇంకేం లేదు, ప్రతిరోజు మనకి దేవుడిచ్చిన ఎసెన్షియల్ అని చెప్పి అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక చింతన కలిగి అందరూ కూడా ఒకే లెవెల్, ఒకే పేజీ మీద ఉంటారంటారు. ఒకే స్టేజ్లో, ఒకే దీనిలో ఉంటూ ఒక సహృదయంతో అందరూ కూడా ఆత్మీయతతోటి నేను చూసా, వాళ్ళతో మధ్యన మెలగటం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కడితే అక్కడ కూడా అలాగే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళంతా కూడా చాలా బాగుంటున్నారు. ఇవి ఓన్లీ ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో, ఇండిపెండెంట్ విల్లాస్లో ఎక్కడైతే ఇలా కలుస్తున్నారో అక్కడ మాత్రమే ఈ యొక్క అంతస్తులు, ఈ యొక్క ఏమంటారు ఉన్నవాడు లేనివాడు, లేకపోతే ఇంత అంత ఈ చరిత్రలు ఎప్పుడో శిలపై శిల్పాలు చెక్కినారంటే ఎప్పుడో చెప్పుకుని అలా బతకటం, అహంతో బతకటం అన్నది ఈ కమ్యూనిటీస్లో, మామూలు రెసిడెన్షియల్ కమ్యూనిటీస్లో జరుగుతుంది తప్ప ఇలాంటి వెల్నెస్ సెంటర్స్లో జరగట్లేదు. ఇలాంటి ఎల్డర్ కేర్ హోమ్స్లో లేవు. అక్కడ మాత్రం ఒకటే భావం, మీరైనా నేనైనా మనందరం ఇక్కడికి వచ్చాం, మనందరం ఒకటే. అందరూ మనం 750 ఎస్ఎఫ్టీలో ఉంటున్నాము, 550 ఎస్ఎఫ్టీలో ఉంటున్నాము. ఎక్కడెక్కడ ఉంటే మన పిల్లలు మనకేంటి, ఎక్కడ ఎన్ని ఆస్తులు మనకి ఉంటే మనకేంటి, గత వైభవం మనకెందుకు, ఇప్పుడున్నది ఇదే కదా అని చెప్పి వాళ్ళంతా కూడా ఒకళ్ళకొకళ్ళు చాలా చక్కగా ఆత్మీయతగా ఉంటున్నారు. అదే కాదు, ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతున్నారు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఈ వయసులో కూడా వాళ్ళంతో ఆనందంగా ఉంటున్నారు. నేను చూశాను, వాళ్ళంతా కూడా కల్టివేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ హాబీస్ పర్సూ చేసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. క్యారమ్స్, చెస్, ఇట్లాంటి రకరకాల ఇండోర్ గేమ్స్. జస్ట్ ఇంకా వాడుకోగలిగిన వాళ్ళైతే వాళ్ళు షటిల్ అలా ఆడుకుని టైంపాస్ చేస్తూ చక్కగా హ్యాపీగా బతుకుతున్నారు. కాబట్టి వాటి మీద ఎవ్వరూ కూడా అంటే దురభిప్రాయం అక్కర్లా, సదభిప్రాయం ఉన్నా లేకపోయినా దురభిప్రాయం అక్కర్లా. అండ్ ఎవరైనా సేవ తెచ్చుకుంటే వాలంటరీ సేవ తెచ్చుకుంటే ఇలాంటి వాటికి వెళ్ళి మీరందరూ కూడా వాళ్ళందరినీ చూసి ఇలాంటి వాటిలో కూడా మీరు పెట్టుబడి పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా రిటైర్మెంట్ అవి వచ్చినప్పుడు ఇవి రిటైర్మెంట్ హోమ్స్ అన్నవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.